నా దుఃఖాన్ని పోగొట్టు. ఎందుకు పోగొట్టాలంటే నేను శరణార్థిని కనుక అన్నాడు. శరణు వేడినటువంటి వాడను. నువ్వు శరణ్యుడవు. శరణ్య శరణార్థిన మమ దుఃఖాపహారం కురుష్వా. శరణ్యుడివై నువ్వు గనక నేను శరణార్థిని గనక, అంటే దిక్కుగా వేడదగిన వాడువు నువ్వు, వేడుకున్నవాడును నేను. కాబట్టి నా దుఃఖాన్ని పోగొట్టు అనగానే దుఃఖాపహారం అద్యైవ కరోమి తవ పార్థివ. ముందుగా అభయం ఇచ్చాడు. నేను ఇప్పుడే ఇవాళే నీ దుఃఖాన్ని పోగొడతాను. అయితే దుఃఖం దేనివల్ల నీకు కలిగిందో ఒక్కసారి ఆలోచించిరా అన్నాడు. ప్రశ్న అలా వేశాడు. దుఃఖం పోగొడతాను కానీ దుఃఖం దేనివల్ల కలిగింది, దేనికి కలిగింది, నువ్వెవడివి, ఈ 3 ప్రశ్నలు ఆలోచించుకుని రా నా దగ్గరికి. ఎక్కడికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోక్కల, పక్కన కూర్చుని ఆలోచించరా. కస్యత్వం కస్యవా దుఃఖం తథాత్వేవం విచార్యతాం. ఇక్కడ గొప్ప మాట ఏంటంటే ఆలోచించు, అది ఇక్కడ. అంతేగాని ఫలానా కొటేషన్ ఉపనిషత్తుల్లోంచి ఫలానా కొటేషన్ భగవద్గీతలోంచి ఇస్తే అబ్బా మీకు ఎన్ని తెలిసాడని దండం పెట్టి వెళ్ళిపోతారు. వీడికి ఏం తెలుస్తుంది చెప్పండి ఇక్కడ. అది కాదు కదా ప్రయోజనం. ఆలోచించు అన్నాడు ఇక్కడ. ఈ ఆలోచన నుంచే రావాలండి విచారణ, ఇది ప్రధానం. అందుకే విచారించు అని చెప్పగానే కొంతసేపు ఆలోచించాడు. వచ్చి నువ్వు చెప్పిన ప్రకారంగా ఆలోచించాను, నాకు దుఃఖం లేదన్నాడు. ఒకటే మాట చూడండి. వస్తూ చెప్పాడు నాకు దుఃఖం లేదు అన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే, ఇదివరకు వేటికి దుఃఖం కలుగుతోంది అనుకున్నానో అది నేను కాదని నాకు తెలిసింది అన్నాడు. అది గొప్ప విషయం. దుఃఖం దేనికి? దేహము మనస్సు. దేహం నేను అనుకుంటున్న మనస్సుకి. దేహం నేననుకోవడం వల్ల దేహంతో సంపాదించుకున్న రాజ్యము ఇవన్నీ నావనుకున్నాను, సంపదలని నావనుకున్నాను, నావి పోతున్నాయని బాధ కలిగింది. ఎప్పుడైతే నేనేమిటని విచారణ చేస్తే నేను కాని దేహానికి, నేను కాని మనస్సుకి కలిగినటువంటివి ఏవున్నాయో అవి నాకెలా అంటుతాయి? ఈ విచారణ అప్పటికప్పుడు పండిందండి ఆయనకి. ఇది మాత్రం అంత తేలిక.